నమస్తే అందరికీ. ఈరోజు వీడియో నందు ఎన్టీఆర్ పింఛన్ భరోసాలో పింఛన్ పంచేటువంటి అధికారుల మీద కొద్దిమంది అధికారులకు క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నారు. వారిపైన ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి నేను ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తానండి. ప్లీజ్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? అయితే ఎన్టీఆర్ పింఛన్ భరోసాలో ఈ నెల పింఛన్ పంపిణీ ఎవరైనా తీసుకోకపోతే కనుక రేపు నెల 2వ తేదీ మళ్ళీ రేపు నెల తీసుకోవచ్చు. లేదు 2వ నెల కూడా తీసుకోలేదంటే కనుక 3 నెలలు కలిపి ఒకటేసారి తీసుకోవచ్చు. లేదు 3వ నెలలో తీసుకోకూడదు కనుక పింఛన్ ఎత్తిపోతుంది. అవునా కదా? అయితే కనుక ఫస్ట్ నెల పింఛన్ తీసుకోకపోతే కనుక అక్కడ ఆప్షన్ పెట్టాలి. ఎవరు పింఛన్ పంచేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆప్షన్ పెట్టాలి. ఈ వ్యక్తి ఏమైనాడు, చనిపోయినాడా లేకుంటే కనుక అందుబాటులో లేడా అని చెప్పేసి 2 ఆప్షన్లు ఉంటాయి. చనిపోయినా పెడితే కనుక మళ్ళీ నెక్స్ట్ రేపు నెలలో పింఛన్ రాదు, పేరు కూడా రాదు. ఒకవేళ మైగ్రేషన్ పెట్టామనుకో 2 నెలలు పేరు వస్తుంది. 2 నెలలు కలిపి తీసుకోవచ్చు. 2 నెలలు కూడా అంతే. మైగ్రేషన్ పెట్టామంటే కనుక 3 నెలలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోవాలి 3 నెలల్లో. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. అయితే కనుక ఇక్కడ 1వ తేదీ పింఛన్ పంపిణీ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు 1వ తేదీ 77-78% పూర్తి అవుతుంది. ఇంకా మిగిలిపోయిన వారు 2వ తారీఖు తీసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకవేళ ఈ నెల మీరు పింఛన్ తీసుకోకపోతే కనుక ఫస్ట్ నెల తీసుకోకపోతే కనుక ఆ అమౌంట్ అనేది తిరిగి గ్రామీణ స్వేచ్ఛ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలోకి బదిలీ చేయాలి. ఎప్పుడు చేయాలి? 7వ తారీఖు లోపే ఎవరైతే ఈ పింఛన్ పంపిణీ చేస్తారో అధికారులు ఎవరైతే ఉన్నారో వారు 7వ తారీఖు లోపే మీ అమౌంట్ అనేది రిటర్న్ కట్టాలి. తీసుకోకపోతే కనుక ఆ మిగిలిపోయిన అమౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ అనేది 7వ తారీఖు లోపలనే గ్రామీణ స్వేచ్ఛ అధికారుల ఖాతాలకి బదిలీ చేయాలి. బ్యాంకుకి వెళ్ళి రిటర్న్ కట్టాలి. కానీ 20 తేదీ దాటినా కూడా 20 రోజులు దాటినా కూడా పింఛన్ డబ్బులు అనేది రిటర్న్ కట్టకుండా ఉన్నారని చెప్పేసి వీళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. అంటే ఎందుకు 20 తేదీ వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారంటే కనుక ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చే నెల 1వ తారీఖున ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు, ఎవరెవరు 2 నెలలు కలిపి తీసుకుంటున్నారు, 3 నెలలు కలిపి ఎంతమంది తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు డేటా వెరిఫికేషన్ చేసుకోవాలి. అవునా కదా? డేటా వాళ్ళు మొత్తం కరెక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ అమౌంట్ మిగిలిపోయింది. ఎంతమందికి అమౌంట్ ఇచ్చారు ఏం కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి వీళ్ళు అమౌంట్ పంపించినా కానీ వాళ్ళు కౌంటింగ్ చేసుకొని మొత్తం టోటల్గా మళ్ళీ నెక్స్ట్ నెల ప్రిపేర్ కాలేరు. అంతే కదా? కాబట్టి మనకు జూన్ నెలలో పింఛన్ పంపిణీ జరిగింది. జూన్ 1వ తారీఖు జరిగింది కదా. ఆ డేట్ అయినా ఒకసారి తీసుకొని చెప్తా. అది కూడా టోటల్గా 2717.89 కోట్లు. 2717.89 కోట్లు పింఛన్ల అమౌంట్ గాను పంపిణీ జరిగినది. 2651.88 కోట్లు పింఛన్ పంపిణీ జరిగింది. అర్థమైందా? అయితే మిగిలిన అమౌంట్ వచ్చేసి 66 కోట్లు. 66 కోట్లు అనేది మిగిలిన అమౌంట్ అనేది వాళ్ళ గ్రామీణ స్వేచ్ఛ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చేసాను కనుక ఈ నెల ఎవరైనా తీసుకోకపోతే కనుక 2 నెలలు కలిపి తీసుకునే వాళ్ళకి అమౌంట్ అనేది తిరిగి వాళ్ళు కౌంటింగ్ చేసుకొని వేస్తారు. అంతే కదా? లేదు 2 నెలలకు తీసుకునే వాళ్ళు ఉంటే కనుక 3 నెలలు తీసుకొని వాళ్ళు కౌంటింగ్ చేసుకొని అమౌంట్ రిటర్న్ మళ్ళీ పంపిస్తారు మళ్ళీ 1వ తారీఖు. అయితే మళ్ళీ ఎంత పంపించారు? 62 కోట్లు మాత్రమే అమౌంట్ అనేది పంపించడం జరిగింది. మిగిలిన అమౌంట్ పంపించలేదు. మళ్ళీ వాళ్ళు డేటా కరెక్షన్ చేసుకోవాలి కదా. మళ్ళీ నెక్స్ట్ నెల వాళ్ళకు పింఛన్ తీసుకునే లబ్ధాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. 20 రోజులు దాటినా కూడా వాళ్ళ అమౌంట్ పంపించలేదంటే ఈ సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే పింఛన్ పంపిణీ చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, అలాగే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఓకేనా? ఇది మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కేవలం మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఓకేనా? ఇందులో మీ అభిప్రాయం ఏదో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ మొన్న జూన్ 12వ తారీఖు ఏవైతే మనకు స్పౌస్ పింఛన్లు పంపిణీ చేస్తామన్నారో అవి 1వ తారీఖు ఇస్తామని అంటున్నారు. కానీ అది ఎంతవరకు మరి కరెక్ట్ కాదో తెలియదు. ఓకేనా? కొద్దిమందికి ఇచ్చామని అంటున్నారు, కొద్ది చోట్ల ఇవ్వలేదంటున్నారు.
అర్థమవుతుందా? ఇంకోటి 50 ఏళ్ళకే కొత్త పింఛన్ ఉంటాయి. దానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. అది ఒక అవకాశం ఇచ్చే చాలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు పాపం. 50 ఏళ్ళకి పింఛన్ అప్లై చేసుకోవడానికి కొత్త పింఛన్లు ఇంకా కొన్ని పింఛన్లు ఉన్నాయి. దివ్యాంగుల పింఛన్లు కానివ్వండి, ఇటువంటివన్నీ అప్లై చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. వాటిని అవకాశం ఇచ్చే గవర్నమెంట్ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.